నమస్తే ఓరుగల్లు 9 న్యూస్కి స్వాగతం. నేను మంజుల. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఎంతో ముఖ్యమైన రోజని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ బృహత్తరమైన కార్యక్రమం అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భేషజాలను రాజకీయాలను పక్కన పెట్టాలని ప్రతిపక్ష నేతలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మేము రాకుండా చూసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అపీల్ చేస్తూ ఉన్నాం. మీరు రండి. ఈరోజు మేము కూడా కోరుతా ఉన్నాం స్పీకర్ గారిని. ఇదో ప్రత్యేకమైన అంశం. మన సంస్కృతికి నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది. చరిత్రలో నిలిచిపోయే రోజు. భేషజాలను పక్కన పెట్టండి. ఈ ఒక్క రోజు రాజకీయాలను పక్కన పెట్టండి. మీరందరూ రావాలి. తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఈ సమయం గురించి. మీరందరూ రావాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి కోరుతా ఉన్నాం. రాజకీయాలను పక్కన పెట్టండి. ఇదో ప్రత్యేకమైన అంశం. మంచి పక్షాల అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు, వైఫల్యాలు, విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం. మీరు చెప్పే ప్రతి మాటకి 10 మాటలు చెప్తాం. రేపు మన కల్చర్ కాదు. ఈరోజు ఈ సందర్భంలో కాదు అధ్యక్ష, ఈరోజు ఈ సందర్భంలో కాదు. మేము వారు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారితనంగా మేము అధికార పక్షంలో ఉన్నాం. సభా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వారు వేసే ప్రశ్నకు కానీ, షార్ట్ నోటీస్ ద్వారా కానీ, షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ, ఇతర రూపంలో వస్తే మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మేము ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓపికతో ఉండండి అని కోరుతా ఉన్నాం. ఇంకా రాబోయే ఇప్పుడు సెషన్ నడుస్తూ ఉంది. సెషన్కు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్నాం. నేను దయచేసి గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నా, మీరు చాలా మంది సభ్యులు ఈ ప్రస్తావనలో పాల్గొనాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. దయచేసి వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. డాక్టర్ రామచంద్ర. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10:30 ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు పునాది పడిన రోజు అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణను సోనియా గాంధీ ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజన్నారు. సచివాలయం సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో తెలంగాణ తల్లికి గుర్తింపు లేదన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ అన్నారు. సమ్మక్క, సారలమ్మ, చాకల ఐలమ్మ స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఆకుపచ్చ చీర, కంఠహారంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమం ఓ భావోద్వేగమైన సందర్భం అన్నారు. తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగమని, చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామని, తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు ఇస్తున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ తెలిపారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించుకున్నామన్నారు. సభలో ప్రస్తావిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు. తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కృతికి ప్రతిరూపం స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి
తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు, అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో కేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి అంతటి గొప్ప గీతాన్ని మనకు అందించి స్ఫూర్తి నింపిన రచయిత అందశ్రీని ప్రభుత్వం గౌరవించుకున్నది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. ప్రజల పక్షాన మేము నిలబడాలి అనే ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు. కిషన్ రెడ్డి గారు అడగకుండానే అన్నం పెట్టి బిడ్డల్ని కాపాడుకునే తల్లి తెలంగాణ తల్లి. మన పట్ల ఇతర రాష్ట్ర ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్టు, నుదుటన తిలకంతో సగటు తెలంగాణ మహిళల తెలంగాణ తల్లి రూపం ఉంది. చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జజొన్న ఉంచారు. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లను పెట్టారు. తెలంగాణలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామన్నారు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. भाग्यनगरे सचिवालयस्थले भगवद्भागवताचार्य सन्निधो अस्मिन् वर्तमानं व्यावहारिकदान्द्रमानेन श्री स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिण अस्मिन् वर्तमानं व्यावहारिकदान्द्रमानेन सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम भयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां
तावीष्टबलप्रदां हरिहर ब्रह्मादिभिः सेवितां लक्ष्मीं नित्यपुष्टां विभावरीं वसुदां वसुधारिणीं नमकरीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरामुदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं श्रीनसौम्यां शुभप्रदां नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वधुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गा महाकाले ब्रह्मविष्णुदिवात्मिकां मामि भुवनेश्वरीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदीपरेखां श्रीरङ्गरालिहो प्रयहो द्रवं देवो बृहस्पतिः ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రో ధారయదాం. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ధ్రువేణ హవిషా కస్మయ దేవాదే పురవన్న అయం బ్రహ్మణస్పదే. రాష్ట్రం ధారయదాం ధ్రువం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్న తెలుసుకుందాం ఈ తరుణంలో. ఒక జాతి వ్యక్తిత్వానికి, జాతి అస్తిత్వానికి, జాతి మూర్తిమత్వానికి చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక, సామాజిక చిహ్నంగా ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆనరబుల్ సీఎం గారు. అగ్నిర్వా అవామాయతనో ఆయతనవాన్ భవతే. యోగ్నేరాయతనం వేద ఆయతనవ ఆపో వై అగ్నేరాయతనో య ఏవం వేద. ఓహమంటూ లేని అందరినీ కలిపి జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా అన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్. సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
శాసనసభలో ఆయన మాట్లాడారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రకటన రోజు, 4 కోట్ల ప్రజల కోరిక తీరిన రోజు అని అభివర్ణించారు. ఈ విషయాన్ని సభలో ప్రతిపక్ష నేత గతంలో స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. గత 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ రాలేదని చెప్పారు. అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుంటున్న ఈ రోజు సభకు వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట నిరసనలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని ఒప్పించి కోరితే వారు ప్రణబ్ కుమార్ కమిటీ వేసి తెలంగాణ ప్రాసెస్ అప్పుడు మొదలైన అధ్యక్ష మన దేశం తెలంగాణ ప్రాసెస్ అలాంటి స్టార్ట్ చేసుకుంటూ డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రావడం, అదే రోజు మా నాయకురాలు తెలంగాణ పుట్టినరోజు కావడంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మా సోనియా గాంధీ గారికి, తెలంగాణ దేవతకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. మన అస్తిత్వానికి ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం, 4 కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు, ప్రకటన వచ్చిన రోజు. నాకే 4 కోట్ల మందితో నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం. ఇంతకుముందు చెప్పిన అస్తిత్వానికి, గ్రామీణ పరిస్థితులకు ఉంటే కనీసం పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఇదేనా అధ్యక్ష? ఊళ్ళల్లో అంటారు తెలంగాణలో ఇంటికి వచ్చిన వారిని ఇంటికి వచ్చిన వారి మర్యాద చేసి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఇచ్చి 10 ఏళ్ళు అనుభవించి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది? 80,000 పుస్తకాలు ఎక్కడ పోయినాయి? మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నంట. అందుకే అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి మా ప్రియతమ నాయకురాలు నిజంగా 1100 మంది పిల్లలు తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ పిల్లలను చూసి ఏడుస్తుంటారు. కానీ పైన ఉండి వాళ్ళు తెలంగాణ డిసెంబర్ 23 7వ తారీఖు నిజమైన తెలంగాణ వచ్చిందని వాళ్ళ ఆత్మ శాంతికి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు సెలవు తీసుకున్న అధ్యక్ష. సొంత ఎజెండాతో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. తమ ప్రభుత్వం రూపొందించిన విగ్రహంలో రాష్ట్ర ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక్య జీవన రూపం, ఆశీర్వాదం కలగలిపిన నిండైన రూపం ఉందని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడైనా అధికారికంగా ఆవిష్కరించారా? కేటీఆర్ సోదరికి దేవతా విగ్రహ రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుందో అలా పెట్టుకొని రాష్ట్ర ప్రజలపై రుద్దారు. నేడు మేం తెలంగాణ బిడ్డల అస్తిత్వానికి అనుగుణంగా ఉండేలా విగ్రహాన్ని రూపొందించాం. గుండెల నిండా పాడుకునే జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన గత పాలకులకు రాలేదు. నేడు మేం చేస్తుంటే అడ్డుకుంటున్నారు. ఉద్యమం సమయంలో టీజీ అని, అధికారంలోకి వచ్చాక టీఎస్ అని మార్చారు. అప్పుడు బీజేపీ మాట్లాడలేదు. పార్టీ పేరుతో తెలంగాణ పదాన్ని తొలగించారు. ఇప్పుడు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పెట్టిన విగ్రహాన్ని చూస్తుంటే మా అక్క చెల్లెలను చూసినట్లుందని మంత్రి సీతక్క అన్నారు. పెడుతున్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము, ఆత్మగౌరవం, పోరాటము, శ్రమైక్య జీవన మరి రూపము, ఆశీర్వాదం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ఇందాక బీజేపీ వాళ్ళు కానీ బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని. అయ్యా, ఇప్పటి వరకు అధికారికంగా 10 సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిర్రా? కేవలం వాళ్ళ పార్టీ రూపాలు, వాళ్ళ జెండా రూపము, మరి కేటీఆర్ చెల్లికి దేవతా విగ్రహ రూపాన్ని
ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దిండ్రు. కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు చెల్లెలు అమ్మలు ఎట్లా ఉంటారో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు. కనీసం మరి నిండు గుండెల నిండా పాడుకునేటువంటి జయ జయ తెలంగాణను ఒక రాష్ట్రీయ గీతంగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు రాలేదు. ఈరోజు అవి మనం చేస్తూ ఉంటే మాత్రం అడ్డుకుంటా ఉన్నారు. ప్రతిరూపంగా మనం చూస్తూ ఉన్నాం. మనం మహిళలకు ప్రారంభించిన రోజు అధ్యక్ష ఈ రోజు వరకు తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించారు. కాబట్టి అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం. ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈ రోజు మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను ఏ సమాజం అయితే మహిళ అభివృద్ధి జరుగుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఏదైతే మనం కొనబద్ధంగా తీసుకుంటామో ఆ విషయాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతిలో ఈనాటి గవర్నమెంట్ కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం మొదటి నుంచి లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ 9th రోజు ఇదే అసెంబ్లీ వేదికగా ఇదే అసెంబ్లీ పక్కన మరి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా మనం మహిళల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.